హామీ చేస్తాడు. మీరేం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? దావీదు ఏం చేశాడు? ప్రేయర్ చేశాడు కదా, అలాగే మీరు కూడా ప్రేయర్ చేయాలి. కానీ ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. దావీదుకు ఈ విషయం తెలిసిందంట, అబ్షాలోము చనిపోయాడు అని చెప్పి. ఎవరైనా వాళ్ళ పిల్లలు చనిపోతే హ్యాపీగా ఫీల్ అవుతారా? లేదు కదా. దావీదు కూడా చాలా బాధపడ్డాడంట. బాధపడిపోయి అయ్యో నా కుమారుడు చనిపోయాలి అని చెప్పి ఏడుస్తామనంట. అలాగే మన పరలోకపు తండ్రి ఎవరినన్నా? యేసుక్రీస్తు మన పరలోకపు తండ్రి కదా. ఆయన కూడా మనం ఏదైనా తప్పులు చేసినప్పుడు చాలా బాధపడతా ఉంటాడంట. చాలా బాధపడిపోయి అయ్యో నా పిల్లలు చెడిపోతున్నారు, అయ్యో నా పిల్లలు ఇంకోటి ఇక్కడ చెప్పిన మాట వినట్లేదు, చెప్పిన మాట వినట్లేదు, గిఫ్ట్ తెచ్చుకోవడానికి ఇష్టపడరు, 1కి 10 సార్లు చెప్పించుకుంటారు అని చెప్పి యేసయ్య దుఃఖపడుతూ ఉంటాడంట. ఏం చేస్తాడు యేసయ్య? దుఃఖపడతాడు. కానీ మనం యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా అని అడిగితే ఏం చేస్తాడు యేసయ్య? క్షమిస్తాడు కదా. అలాగే దావీదు బాధపడ్డాడు. దావీదు చాలా సార్లు ఎన్నో తప్పులు చేసినప్పటికీ యేసయ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాడు. కాబట్టి దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు. ఎవరి పక్షంగా ఉన్నాడు? జయం ఎవరికి వచ్చింది? దావీదుకి వచ్చింది కదా. దావీదుతో యేసయ్య ఒక వాగ్దానం చేశారంట. మీరు ప్రాబ్లం కార్డు తీసుకుంటారా? ఎంతమంది తీసుకున్నారు? ఒకటే అయితే చెల్లించండి. దావీదు కూడా యేసయ్య ఒక వాగ్దానం ఇచ్చాడంట. ఏంటో తెలుసా? నీ రాజ్యము నిరంతరం నిలుచును. ఏంటి అంటే నిరంతరం ఎప్పటికీ కదా, ఎప్పటికీ. మరి ఇప్పుడు యెరూషలేములో దావీదు వాళ్ళ బంధువులు రాజుగా ఉన్నారంటారా? యెరూషలేము తెలుసా? యెరూషలేము ఫోన్ చేస్తా మనకు చెప్పండి. యెరూషలేము అనే ఒక ఊరు నిజంగా ఉంది, ఇప్పటికి కూడా ఉంది. ఆ ఊరిలో ఎప్పుడు దావీదు కుటుంబీకులు రాజుగా వెళ్తారు అని చెప్పి యేసయ్య వాగ్దానం చేశాడంట. యేసయ్య మాట విన్న వాళ్ళందరూ చాలా బాగా రాజ్యం ఏమయ్యారంట. యేసయ్య మాట విన్న వాళ్ళంతా ఏమయ్యారు తెలుసా? అబ్షాలోము ఏమయ్యాడు? చనిపోయాడు కదా. అట్లానే యేసయ్య మాట విన్న ప్రజలందరూ చనిపోయారు. దావీదు మళ్ళీ రాజుగా చేయబడ్డాడు. అబ్షాలోము చనిపోయిన తర్వాత అయితే అబ్షాలోము చనిపోయాడని చెప్పి దావీదు ఫీల్ అయ్యాడు కదా. ఆయన మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ దావీదు వైపు తిరిగారు. దావీదు మళ్ళీ రాజుగా చేయబడ్డాడు. రాజుకి ఏమేమి ఉంటాయి? సింహాసనం, ఇంకా కిరీటం వచ్చేసిందా? దావీదు పెట్టేస్తున్నాడా? మళ్ళీ ఏం చేస్తున్నాడు? దావీదు కూడా ప్రేయర్ చేస్తున్నాడు, థ్యాంక్స్ చెప్తున్నాడు కదా. అలానే మీరు కూడా యేసయ్యని ఏదైనా అడిగిన తర్వాత యేసయ్య కూడా ఏం చేయాలి? యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే దావీదు కూడా యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాడు. ఇంకేం చేశాడు తెలుసా? యెరూషలేములో మందిరం అన్ని స్థాపించాలి అని చెప్పి మందిరానికి కావాల్సినవన్నీ సామాగ్రి సిద్ధపరుస్తున్నాడు. ఏంటి ఇది ఎల్లో కలర్ లోది కాగలు అవన్నీ ఉన్నాయి. దేవుని మందిరం కట్టడానికని సామాగ్రి మొత్తం సిద్ధపడుతూ ఉన్నాడు. కానీ యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఆయన ఎవరు? యేసయ్య ఏమన్నాడు తెలుసా? దావీదు, నువ్వు నాకు చాలా ప్రేయర్ చేశావు, చాలా చేశావు, కానీ నువ్వు మందిరం కట్టడం నాకు ఇష్టం లేదు. ఏమన్నాడు? నువ్వు మందిరం కట్టడం నాకు ఇష్టం లేదు, నీ కుమారుడైనటువంటి సొలొమోను మందిరం కట్టడం నాకు ఇష్టం అన్నాడు. ఎవరు? సొలొమోను. అయ్యో, సొలొమోను చాలా చిన్న బాలుడు కదా, అతను ఎలా కట్టాడు మందిరము అని అడిగాడు యేసయ్య. దావీదు, నేను చిన్నప్పుడు నేను ఏర్పాటు చేసుకున్నాను కదా. దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు దావీదు ఎంత ఏజ్?
మీరు పాట పాడారు కదా, ఏ దావీదు? చిన్న దావీదు కదా. ఎంత దావీదు? చిన్న దావీదు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, అలాగే చిన్న సొలొమోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏమని చెప్పాడంటే, నిన్ను చిన్నగా ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా కదా, అలాగే నీ కుమారుడైనటువంటి సొలొమోనుని కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి అన్నాడు. సరే యేసయ్యా, నేను ప్రార్థన చేస్తాను, సొలొమోనుని రాజుగా, నేను చాలా ముసలోని అయిపోయాను, నేను చనిపోకముందే సొలొమోను రాజు అయితే చూస్తాను అని చెప్పి అనుకున్నాడంట. అయితే యేసయ్య ఏం చేశాడు కదా, యేసయ్య ప్రేయర్ వింటాడా? వింటాడా? నిజంగా వింటాడా? సరే అయితే దావీదు ప్రేయర్ కూడా యేసయ్య విన్నాడంట. దావీదు ముసలోడైపోయాడు కదా, దావీదు చనిపోకముందే సొలొమోనుని రాజుగా చేద్దామని సొలొమోనుని యేసయ్య రాజుగా చేసేసాడు. సొలొమోను రాజు అయ్యాడా? చూడండి, గుర్రం మీద వెళ్తున్నాడు కదా, వెనక చాలా మంది జనాలు ఉన్నారు కదా, చాలా మంది జనాలు ఫాలో అవుతున్నారు అనమాట. సొలొమోనుని చూసి దావీదుకి చాలా హ్యాపీనెస్ వచ్చిందంట. అట్లానే మనం కూడా యేసయ్య దగ్గర ప్రతి విషయంలో ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం. దావీదు కష్టం వచ్చిందా లేదా? వచ్చినప్పుడు ఏం చేశాడు దావీదు? ప్రేయర్ చేశాడు కదా. మనం ఎన్నిసార్లు తప్పు చేసినా యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య నన్ను క్షమించు అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు క్షమిస్తాడు. మీరు ఎప్పుడైనా యేసయ్యకి ప్రేయర్ చేశారా? ఇప్పుడు చేద్దామా? మీరు ఎన్నో అబద్ధాలు చెప్పారు కదా, వీడియో స్టార్ట్ అయిన తర్వాత చాలా అబద్ధాలు చెప్పారు. నాకే చెప్పారు తెలుసా, మీరు చాడీలు చెప్పారు, చాలా తప్పు. అబ్షాలోము వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేస్తాను అని చెప్పి యాక్టింగ్ చేశాడు. తప్పు కదా? మీరు చెప్తున్నారా అబద్ధాలు? చెప్తున్నారా? చెప్పకూడదు. యేసయ్యకి ప్రేయర్ చేస్తున్నామా? యెరూషలేములో మళ్ళీ ఒక రాజు వస్తాడు ఫ్యూచర్ లో. ఆ రాజు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఎవరు? యేసుక్రీస్తు రాజుగా రాబోతున్నాడు ఈ భూమికి. అప్పుడు మనల్ని అందరినీ హెవెన్ కి తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడికి? హెవెన్ అంటే మీ అందరికి ఇష్టమా? హెవెన్ చాలా బాగుంటది తెలుసా. మేఘాలు తెల్లగా ఉంటాయి కదా, మనం కూడా మేఘాల్లో పడుకోవచ్చు. అసలు చాలా బాగుంటది. మనం కూడా హెవెన్ కి వెళ్ళాలంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య ఇప్పటి నుంచి నేను అబద్ధాలు ఆడను, యేసయ్య నేను ఇప్పటి నుంచి యాక్టింగ్ చేయను, నేను ఇప్పటి నుంచి పెద్దవాళ్ళ మాట వింటాను అని చెప్పి యేసయ్య దగ్గర ఒప్పుకొని యేసయ్య నా హృదయంలోకి రా, నువ్వు నన్ను నీ బిడ్డగా స్వీకరించు అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా? అబ్షాలోము వలె ఉంటారా? దావీదు వలె ఉంటారా? మీరు దావీదు వలె జీవించాలి. ఓకేనా? ప్రేయర్ చేసుకుందాం. మోకాళ్ళు అయినప్పుడు సౌండ్ రాకూడదు కదా, ప్రియం తర్వాత సౌండ్ రాకూడదు. 1 2 3 పలుకుతారా? ప్రేమగల తండ్రి, జీవంగలిగిన దేవుడు, నామములు ఇన్ని రోజులు చాలా అబద్ధాలు ఆడాను, చాలా యాక్టింగ్ చేశాను, పెద్దలకు విధేయులుగా లేను, మమ్మల్ని క్షమించండి, మీ రక్తంలో కడగండి, నా హృదయంలోకి రంగయ్యా. ఇప్పటి నుండి దావీదు వలె నడుచుకోవడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా మంది పిల్లలు చాలా బాగా చదువుతున్నారు కదా. 10 lessons బాగా గుర్తు పెట్టుకోండి. మీరు ఒక లాస్ట్ మాట చెప్తున్నాను, చెప్తాను, గుర్తు పెట్టుకోండి. మీరు కలెక్టర్ పాట పాడతారా?
లైన్ ఉంటది, ఏముంటది? బ్యూటీ. ఇప్పుడు మీకు ఏం హాలిడేస్? సమ్మర్ అంటే ఏంటో తెలుసా? వేసవి కాలమా? సరే, అయితే ఈ కాలంలో మీకు ఈవీఎస్ వచ్చింది కదా, నెక్స్ట్ వింటర్ రాబోతుంది. అప్పుడు మీరు ఇప్పుడు కూర్చోవాలన్న ఆహారం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఏంటి? 10 లెసన్స్ విన్నారు కదా, ఆహారం కూడా పెట్టుకున్నారు, చీమలాగా దాచిపెట్టుకోండి. మీరు వింటర్ లో యూజ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడు రాబోతుంది? నెక్స్ట్ 2023 సమ్మర్ కదా, అప్పటి వరకు అలా దేవుని వాక్యం చూడండి, మధ్యలో ఉంచుకోండి. ఓకేనా? కంటకి వాక్యం మర్చిపోయారు. కంటి వాక్యం చెప్తారు ఒకసారి. ఒకసారి నీవు మార్గమును నీవు నావు జీవ మార్గము నువ్వు నాకు తెలియను, కీర్తనలు 14:11. జీవ మార్గము నేను నాకు తెలియజేస్తాను, కీర్తనలు 14:11. అందరికీ తెలుసా? అందరికీ తెలుసురా? లేచి నేను ఈ గ్రూప్ లోకి వెళ్తే మీ మీకు